Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి చూడండి, ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ dy బై dx ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ y స్క్వేర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ y x లాగా లేదు. లీనియర్ ఇన్ y అంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇక్కడ రైట్ సైడ్ ఎప్పుడైనా చూడండి, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n ఇలా ఉంటే అది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని. బెర్నౌలీస్ ఈక్వేషన్ టైప్ 1 అంటాం. ఓకే, సో ఈ మోడల్లో మనం y పవర్ nని ఎలిమినేట్ చేసేసి లీనియర్ ఇన్ y x ఎలా చేసాం అట్లా చేసేస్తాం. సో అయితే ఇక్కడ వేరియబుల్ని రీప్లేస్ చేస్తాం, y స్క్వేర్ని లేకుంటే y క్యూబ్ని అట్లా దాన్ని z అనుకుని దాన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేసేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి. అయితే dy బై dx కోఎఫిషియంట్ ఇది ఉండకూడదు అనమాట. అంటే మొత్తం ఈక్వేషన్ని డివైడింగ్ విత్ ఈ y స్క్వేర్ ఉండకూడదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ దీంతో డివైడ్ చేస్తాం, అప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది. 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ y క్యాన్సిల్, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్, మళ్ళీ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ 1 బై y ఉంది, ఈ 1 బై వైని z అనుకుంటాము. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 బై వైకి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై y స్క్వేర్ వస్తుంది. సో దాని తర్వాత ఇంకా నీట్గా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2ని ఫ్యాక్టర్స్గా విడగొడదాం. సో 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 1, రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది. 2 ప్లస్ 1 3, రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఏసీ రావాలంటే 2 ఇంటూ 1 2నే సరిపోద్ది. కాబట్టి ఇది రఫ్లో చేసి మళ్ళీ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2ని ఇట్లా రాస్తాను. ఓకే, సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ 3x బదులు 2x ప్లస్ x రాసుకొని ప్లస్ 2 అలానే రాస్తున్నా. ఎక్స్ని కామన్ తీస్తున్నా, x ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2. సో ఈ రెండిట్లోంచి మళ్ళీ x ప్లస్ 2 కామన్, ఇంకా x ప్లస్ 1 ఉంటుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2ని ఏం రాసుకోవచ్చు? x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2. స్టెప్ బై స్టెప్ చేద్దాం. గివెన్ d is x square plus 3x plus 2 into dy by dx plus 2x plus 1 into y is equal to x plus 2 whole square into y square. ఓకే, ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పాను. మనం ఈ రైట్ సైడ్లో ఉన్న y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 కూడా ఉండకూడదు, అంటే డివైడ్ చేద్దాం. ఓకే, సో డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు చెప్పండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంటూ పక్కన dy బై dx ఉంది ప్లస్, ఓకే రెండు క్యాన్సిల్. నెక్స్ట్ 2x plus 1 into y
డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్. ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ డివైడెడ్ బై వై స్క్వేర్. మళ్ళీ ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 2 అది అలానే ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశాను అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్తో ప్రతి ఒక్క టర్మ్ డివైడ్ చేశాను. ఓకేనా? సో ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి? ఇక్కడ 1/y స్క్వేర్ ఉంటుంది ఇంటూ dy/dx ప్లస్ 2x ప్లస్ 1 అలానే ఉంటుంది. ఇందాకే చెప్పాను మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2ని ఫ్యాక్టర్స్గా విడగొట్టుకోవచ్చు అని. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2గా రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంకా 1/y ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2ని మళ్ళీ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ చూడండి, ఇంకొక స్టెప్ రాస్తున్నాం. 1/y స్క్వేర్ ఇంటూ dy/dx ప్లస్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1/y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2/x ప్లస్ 1. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనము 1/yని z అనుకుంటాం. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. ఓకే, మరి డిఫరెన్షియేటింగ్ దేంతో చేయాలి? ఎక్స్తో చేయాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. పుట్ 1/y ఈజ్ ఈక్వల్ టు z. 1/y ఈజ్ ఈక్వల్ టు z. దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. 1/xకి డిఫరెన్షియేషన్ -1/x స్క్వేర్. అదేవిధంగా 1/yకి డిఫరెన్షియేషన్ -1/y స్క్వేర్. మళ్ళీ దేన్ని x అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. yని x లాగా అనుకున్నాం కాబట్టి yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉన్న జెడ్ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz/dx. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఓన్లీ 1/y స్క్వేర్ dy/dx కావాలి. కాబట్టి ఇంకా మైనస్ ప్రోడక్ట్లో ఉంది, మైనస్ రైట్ సైడ్ కింద మైనస్ అవుద్ది. -x ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఒకటే, x ఈజ్ ఈక్వల్ టు -2 రెండు ఒకటే. సో 1/y స్క్వేర్ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు -dz/dx. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు ఈ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇందులో. ఓకేనా? సో 2 ఇంప్లైస్ 1/y స్క్వేర్ dy/dx ప్లస్ ఏం రాయొచ్చు, -dz/dx. ఓకే, ఇక్కడ దేన్నైతే z అనుకున్నామో మనం అది పక్కన నోట్ చేద్దాం. 1/y ఈజ్ ఈక్వల్ z, ఎందుకంటే చివర్లో నోట్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ 2x ప్లస్ 1/x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ దీన్ని z అనుకోవచ్చు. 1/yని z అనుకున్నాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇంకా x ప్లస్ 2/x ప్లస్ 1 అది అలానే ఉంటుంది. ఓకే, ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే dz/dx p(x) into z is equal to q(x). అంటే ఇక్కడ dz/dx కోఎఫిషియంట్ మైనస్ ఉండకూడదు. చూడండి, ఇది
రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చేసింది. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇలా ఉంటే దీన్ని లీనియర్ ఇన్ y అంటాం. y ప్లేస్లో x ఉందనుకోండి, dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y, ఇది లీనియర్ ఇన్ x అంటాం. అదేవిధంగా dz by dx p of x into z is equal to q of x, where p of x and q of x are contains in the variable x అంటే linear in z వస్తుంది. y ప్లస్ లో z ఉంది అంతే. p of x q of x కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత IFT ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x into dx, ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx కనుక్కుంటాం. దాని తర్వాత జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z into if is equal to ఇంటెగ్రల్ q of x into if into dx ప్లస్ ఇది అన్నమాట. ఓకేనా? కాబట్టి dy బై dx కోఎఫిషియంట్ అయినా dz బై dx కోఎఫిషియంట్ అయినా మైనస్ ఉండకూడదు. మైనస్ మల్టిప్లై చేస్తాం మొత్తం ఈక్వేషన్, మైనస్ ప్లస్ అవుద్ది, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ పక్కన z ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసి p ఆఫ్ x q ఆఫ్ x ని కనిపెడతాం. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. ఓకే, కంపేర్ చేస్తున్నాను. Comparing the above equation with దేంతో కంపేర్ చేస్తున్నంటే అక్కడ y ప్లేస్ లో ఇక్కడ z ఉంది, dz బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z, p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, where p of x is equal to minus of 2x plus 1 divided by x plus 1 into x plus 2. okay, q of x ante idi, q of x is equal to minus of ఓకే, p ఆఫ్ x ఇంకా q ఆఫ్ x అంటే మైనస్ ఆఫ్ x ప్లస్ 2 బై x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం ఇంటెగ్రల్ p ఆఫ్ x dx కనుక్కున్నాం, అంటే దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉపయోగించి చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు మనము ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ని కనుక్కుందాం. ఎందుకంటే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కునేటప్పుడు అది అవసరం వస్తుంది. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x dx ఫస్ట్ కనుక్కుందాం. మరి ఇంటెగ్రల్ p ఆఫ్ x dx కనుక్కోవాలంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ని చేయడం కష్టం. సో అందుకోసం పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగిస్తాం. a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ ప్లస్ 2, ఏబిసి వాల్యూస్ని కనుక్కొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీగా చేయొచ్చు. ఓకే, దాని తర్వాత జనరల్ సొల్యూషన్ని కనుక్కున్నాం. సో q ఆఫ్ x ని పక్కన నోట్ చేశాను, మైనస్ ఆఫ్ x ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ ఈ p ఆఫ్ x టేక్ దీన్ని తీసుకుంటున్నాక మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ 2x మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు a బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ b బై ఎక్స్ ప్లస్ 2. ఏబి వాల్యూస్ని కనుక్కొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాను. దీనికి ఒక నంబర్ ఇస్తాను కావాలంటే, నంబర్ అక్కడ 2 ఇచ్చాము, 3 ఇది. డైరెక్ట్గా ఈ వాల్యూని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను, అప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాను. మైనస్ 2x మైనస్ 1 బై 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి. ఏంటి ఎల్సిఎం? ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2
డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. క్రాస్ మల్టిప్లై చేయండి. a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, minus 2x minus 1 is equal to a into x plus 2 plus b into x plus 1. ఇప్పుడు ఏబి వాల్యూస్ని కనుక్కుంటాం. ఏబి వాల్యూస్ని ఎట్లా కనుక్కోవాలి? సో ఏకి డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 ఉంది, దాన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది, ఒక వాల్యూ వస్తుంది. అట్లనే బికి డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 2 ఉంది, దాన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ -2 వస్తుంది. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దీనికి ఒక నంబర్ 4 ఇచ్చాను. కావాలంటే దీనికి నంబర్ 4, 5 ఏబి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఇది 5. సో ఇప్పుడు ఏ వాల్యూని కనుక్కుంటున్నా. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి 5లో. in equation 5. So 5 implies left side లో సబ్స్టిట్యూట్ చేయాలి, అలానే రైట్ సైడ్ లో కూడా. -2 ఇంటూ ఎక్స్ అంటే -1, మళ్ళీ -1. ఎక్స్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ చేయండి. -1 + 1 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. ఈ టర్మ్ మాత్రమే మిగులుతుంది. a ఇంటూ -1 + 2 ఎక్స్ ప్లస్లో -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది. 2 - 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -1 + 2 అంటే 1a, అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ వచ్చేసింది. ఇదే విధంగా b వాల్యూని కనుక్కుందాం. సో bకి డినామినేటర్లో ఏముంది? పుట్ ఎక్స్ ప్లస్ 2 ఉంది. ఆ ఎక్స్ ప్లస్ 2ని జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 5. సో 5లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. 5 ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లస్లో -2, -2 ఇంటూ -2 -1. ఎక్స్ ప్లస్లో -2 ఇక్కడ చేయండి. -2 + 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ -2 + 1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 - 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ -1. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, -2 + 1 అంటే -1. ఇప్పుడు ఈ ఏబి వాల్యూస్ని నంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ capital A and B values. A and B values in equation 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 implies 4 ఇదే కదా, -2x - 1 by x plus 1 into x plus 2 is equal to a by అంటే 1 by x plus 1, 1 by x plus 1 plus b అంటే ఎంత -3 ప్లస్ ఇంటూ మైనస్ -3 by x plus 2. ఓకే, ఎస్. ఫైనల్గా మనం ఈ వాల్యూని -2x + 1 అయినా ఒకటి, -2x - 1 అయినా ఒకటి. సో ఈ వాల్యూని మనం నంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దాని తర్వాత ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, సో ఇదే ఇందులో చేసేస్తున్నాను. సబ్స్టిట్యూటింగ్ దీనికి ఒక నంబర్ ఎంతైనా ఇస్తే ఏదో ఇద్దాం, 6 ఇద్దాం. ఈక్వేషన్ 6ని మనం 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 6
ఇన్ ఈక్వేషన్ 3. సో 3లో ఏముందంటే 3 ఇంప్లైస్ p of x is equal to minus of 2x plus 1 by x plus 1 into x plus 2. దాని బదులు ఏం రాసుకోవచ్చు 1 by x plus 1 minus 3 by x plus 2. ఇప్పుడు దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, ఇంటెగ్రల్ ఇది ఎలా ఉందంటే 1 by x, ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. Integral p of x into dx. So that is integral 1 by x plus 1 minus 3 by x plus 2 into dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. That is equal to integral 1 by x plus 1 into dx minus 3 constant outside లో రాస్తున్నా 1 by x plus 2 dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. మళ్ళీ దేన్ని x అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం, అది డినామినేటర్లో వేయాలి. ఇంటెగ్రల్ 1 by x కి log x, మళ్ళీ దేన్ని x అనుకున్నాం x plus 1, దానికి డిఫరెన్షియేషన్ చేయండి. x యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ 0, డినామినేటర్లో 1 plus 0 అంటే 1 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. ఇక్కడ కూడా సేమ్ అదే, x plus 2కి డిఫరెన్షియేషన్ xకి 1, కాన్స్టెంట్ 0, కాబట్టి డినామినేటర్లో 1 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. సో log of x plus 1 minus 3 ఇంటూ ఇది కూడా ఇంటెగ్రల్ 1 by x log x లాగా ఉంది. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఇంకొక స్టెప్, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ మైనస్ 3 రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఎం ఇంటూ లాగ్ ఎక్స్గా రాసుకోవచ్చు. అంటే బేస్ అనేది ఏమవుతుంది, పవర్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ బేస్ ఏమైంది, పవర్ అయింది, అంటే -3. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉంటుంది. మళ్ళీ ఈ పవర్ బేస్ కొలితే ప్లస్ ఇంటూ మైనస్ -3 లాగ్ ఎక్స్ ప్లస్ 2 ఇదే వచ్చేది. ఎందుకు ఇలా రాసామంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ఇంటూ బి ఫార్ములా రావడం కోసం. సో ఇంటెగ్రల్ p of x into dx is equal to log a plus log b, log a into b, log of a అంటే x plus 1, a అంటే b అంటే x plus 2 హోల్ ఇన్ పవర్ -3. ఓకేనా, సో ఇంకా దాన్ని అట్లా వదిలేసి ఇంకా ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p of x into dx, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ x plus 1 into x plus 2 హోల్ పవర్ -3. ఒక ఫార్ములా ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే దానిని మనం ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. ఓకేనా, ఎస్, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ -3 ఇది మిగిలింది. ఓకే, ఎస్, దీన్ని ఇంకొక స్టెప్ రాయొచ్చు. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇన్వర్స్ని 1 by x ఎట్లా రాస్తామో ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ -3ని 1 by x plus 2 హోల్ క్యూబ్. ఒకటి x plus 2 హోల్ క్యూబ్ ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేశాను. సో ఇప్పుడు మనం నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకే, నంబర్ 2 చూడండి ఒకసారి, అది లీనియర్ ఇన్ జెడ్ లాగా ఉంది, దానికి జనరల్ సొల్యూషన్ని కనుక్కుంటున్నాము. Therefore, general solution
to equation 2 is number 2 చూడండి. సో లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ is equal to integral q of x into if into dx plus c. z into integrating factor ఇప్పుడే కనుక్కున్నాం x plus 1 by x plus 2 whole cube is equal to integral q of x minus of x plus 2 by x plus 1 into if x plus 1 by x plus 2 whole cube. ఇక్కడ x plus 1 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఈ dx plus c. అదేవిధంగా ఒక x plus 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొక x plus 2 రెండు ఉంటాయి. x plus 2 ఇక్కడ x plus 2 క్యాన్సిల్ అయిపోయి x plus 2 హోల్ స్క్వేర్ ఉంటుంది. z into x plus 1 by x plus 2 whole cube minus outside లో రాశాను 1 by x plus 2 whole square dx plus c. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by x square dx minus 1 by x. మళ్ళీ దేన్ని x అనుకుంటాం, ఇదంతా x అనుకుంటాం, మళ్ళీ దేన్ని x అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్లో వేయాలి. సో minus 1 by x plus 2 by x కి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ 0, 1 plus 0 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. ఓకే, సో z into x plus 1 divided by x plus 2 whole cube is equal to minus 1 by x. ఓకే, 1 by x square minus 1 by x, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇంకా ప్లస్ c. బట్ జెడ్ ప్లేస్లో మనం 1 by yని రీప్లేస్ చేయాలి. సో 1 by y ఇంటూ x ప్లస్ 1 by ఇక్కడ నోట్ చేస్తున్నా x ప్లస్ 1 by y ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్. కాబట్టి జెడ్ ప్లేస్లో 1 by y. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 1 by x ప్లస్ 2 ప్లస్ c. ఇప్పుడు చూడండి ఇంకొక స్టెప్, వైతోను x ప్లస్ 2 హోల్ క్యూబ్తో మల్టిప్లై చేద్దాం, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది చూడండి, మల్టిప్లై విత్ y ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్. అప్పుడు ఏంటో చూద్దాం. సో y ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్ బై y ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, x ప్లస్ 1 మిగులుతుంది. మల్టిప్లై చేస్తే y ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్ బై x ప్లస్ 2 అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అన్నమాట, ప్లస్ c ఇంటూ y ఇంటూ x ప్లస్ 2 హోల్ క్యూబ్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.